ముందుకుండా మలేసన్న మా 12వ వార్డుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్న సంజయ్ అన్న గారు రావడం జరిగింది. ఆయనకు నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు సీసీ రోడ్డు, అదేవిధంగా మన విల్మ శ్మశాన వాటిక కూడా కొబ్బరికాయ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అన్నగారు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా వార్డు అభివృద్ధికి అన్నగారి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా అన్నగారు కొన్ని మిటల్ రోడ్లు ఇబ్బంది ఉన్న సందర్భంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా కొంచెం అధికారుల దృష్టిలో కానీ ఏ విధంగా జాబితా తెలియదు. అన్నగారి దృష్టి పెట్టి మా వార్డు ప్రజలందరికీ అన్ని రకాలుగా సహకరించాలని, అన్నగారి ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా మాకు మా వార్డు ముందుండే విధంగా గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకరించాలని చెప్పి మా వార్డు ప్రజల తరఫున అందరం మేము ధన్యవాదాలు చెప్తూ అన్నగారికి మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. పట్టణంలోని 12వ వార్డులో గల ఉప్పరిపేట ప్రాంతంలోని యాదవ సంఘ భవనం డిఎంఎఫ్టి నిధుల ద్వారా సుమారు 9 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి యాదవ సంఘ భవనానికి నిర్మాణం జరిగిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కులం అభివృద్ధికి అభ్యున్నతికి కూడా ఆత్మగౌరవంతో బ్రతికేలాగా కూడా ఎన్నో సంఘ భవనాలకు నిధులను కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి యాదవ సోదరుల గురించి మాట్లాడినటువంటి అయితే ఉచితంగా గొర్రెల పంపిణీ కూడా అలాంటివి చేయడం జరిగింది. ఇంతకు ముందు అయితే వారు ఉపాధి మార్గాలు వెతుకుతూ గల్ఫ్లకు అక్కడిక్కడికి వెళ్ళే పరిస్థితి కుటుంబ సభ్యులను వదిలి అలా కాకుండా ఈ గొర్రె పిల్లల పంపిణీ ద్వారా వారి ఆత్మగౌరవంతో బతికేలాగా మాతృదేశంలోనే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండేలాగా అవకాశం కల్పించడం జరిగింది. మన జగిత్యాల పట్టణంలో చూసుకున్నటువంటి అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పథకాల సారథిలాగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వచ్చినటువంటి మన గౌరవ పెద్దన్న డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రతి ఒక్క కుల సంఘ భవనాలకు కూడా వచ్చినప్పటి నుండి అందరికీ కూడా లక్షల్లో నిధులు కేటాయిస్తున్నారు. అన్ని కుల సంఘ భవనాలకు కూడా ఈరోజు ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సార్ ఇందాకే నాతో తయారైంది భవనం, నాకే చాలా సంతోషంగా ఉందని. అలాగే ఈ సందర్భంగా మా యాదవ సోదరులందరి పక్షాన కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తొందరలోనే ఇక్కడ దగ్గరలోనే యాదవ గ్రేవ్యార్డ్ ఉంది, అంటే శ్మశాన వాటిక ఉంది, వైకుంఠ ధామం. దానికి కూడా తొందరలోనే దానికి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే దానికి బర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మున్సిపల్ నుంచి 10 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తొందరలోనే భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇందాకే అన్నగారు గుర్తు చేశారు దాని గురించి కూడా. మాకు ఇప్పుడే డెఫినెట్గా తొందరలోనే అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ముందు నుంచి కూడా సంజయ్ అన్న గారు పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ సాధించారు. రోడ్లైనా డ్రైన్లైనా కూడా ఎప్పటికప్పుడు మాకు దృష్టిలోకి తీసుకొని వస్తున్నారు. ఇవి ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, మనం చేయాల్సినవి అని ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు. డెఫినెట్గా అన్నగారి సహకారంతో అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా కూడా మా పాలకవర్గం పనిచేస్తుందని, కౌన్సిల్ ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా ఇచ్చినటువంటి యాదవ పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణానికి చెందిన ఉప్పరిపేటలోని యాదవ సంఘ భవన నిర్మాణం సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాదవ సంఘ
అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అక్క చెల్లెళ్ళు, అవ్వలు, పెద్దలు, యువకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్, ఈ భవన నిర్మాణంలో వారి వంతుగా సేవలు అందించిన మా అధికారులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా నన్ను చాలా గొప్పగా ఆహ్వానించిన యాదవ సంఘ అక్క చెల్లెళ్లకు, అవ్వలకు, పెద్దలకు, సంఘ నాయకులకు మరొక్కసారి ధన్యవాదాలు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి కూడా గొల్ల కుర్మలు అంటే ఒక అభిమానం. మాట అంటే మాట మీద నిలబడతారు. అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి ఒక మాట ఉంటే తప్పరు అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి గొల్ల కుర్మలు ఒకవైపు గొర్రెలు మేపుకుంటూ రెండో వైపు వ్యవసాయంలో ఉంటారు. మరి ఎన్నడూ లేని విధంగా చాలా సంవత్సరాలు కరెంటు సరిగా లేక, నీళ్లు లేక మన యాదవ సోదరులు కూడా చాలామంది విదేశాల బాట పడుతున్నారు. 18 ఏళ్ళు నిండితే చాలు, 18 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళందరూ కూడా 20 ఆడగొర్రె పిల్లలు ఒక పొటేలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. కొంచెం పట్టణాలలో మాత్రం ఇవ్వడం జరగదు. ఎందుకంటే దానికి కారణం వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెద్దామంటే దొరకకుండా అయిపోయినాయి. సైజులు చిన్నగా కాడికి వచ్చింది. కానీ ఎక్కడెక్కడైతే పశుగ్రాసం అంటే మనకు అడవులు, బంజరు భూములు ఉంటాయో పల్లెటూరులో ఇచ్చారు. పట్టణాలలో ఈ అడవులు, బంజరు భూములు ఉండే ఏమున్నా మనకున్న 2-3 ఎకరాలని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పట్టణాలు ఇవ్వలేదు తప్ప గ్రామాలలో చాలామందికి ఇంట్లో 18 ఉంటే 3 కూడా ఇచ్చారు. ఇంటికి 60 గొర్రెలు వచ్చిన ఇండ్లు కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా ప్రభుత్వం కృషి చేసింది. మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇవాళ వ్యవసాయ కుటుంబాలు మన అన్నీ కూడా ఉప్పరపేట ఈ ప్రాంతం, ఇటు వ్యవసాయం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరికి కూడా ఉపాధి దొరికే విధంగా వాళ్ళు మీకు అందినాయి. ఒక్కొక్కసారి నాకు ఉప్పరపేటకు గాంధీనగర్కి వస్తే కొద్దిగా ఈర్ష్య అనిపిస్తుంది. ఎందుకంటే జగిత్యాలలో కొత్త రోడ్లు అవుతున్నాయి, పెద్ద బంగ్లాలు కడుతున్నారు. వాళ్ళు కూడా మన మీరు పెట్టుకున్నట్టు పెద్ద రోడ్లు పెట్టుకోండి. మీరు మంచిగా అటు గాంధీనగరం అడిదిక్కైనా ఇడిదిక్కైనా కానీ ఆ కాలం పెద్ద మనుషులు మంచిగా రోడ్లు పెట్టారు మీకు. ఇలా జగిత్యాల కోట్ల రూపాయలు ఉండడంలో ఉన్నమాట చెప్తున్నా. మా దవాఖాన ఉన్న కాడ కూడా రోడ్లు పెద్దగా కింద మంచిగా నువ్వు చూసి నేర్చుకోవాలి. అసలు వచ్చి ఎవడన్నా ప్లాట్లు పెట్టేటోడు గాంధీనగర్లో ఎంత మంచిగా ప్లాట్లు పెట్టారు 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద. గట్ల ఉప్పరపేట ఎట్లా పెట్టిరో అట్లా పెద్ద తోవలు పెట్టుకోవాలని చెప్పి జగిత్యాల ప్రాంతంలో ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళని అయితే కోరుతున్నారు. ఆ కొనేటోళ్ళు నిజంగా గొప్పగా అమ్మ. మీరు కూడా సహకరించి ఇంత వెనుక కట్టుకున్నారు. అయ్యో మీరు ఎంతోమంది మేము చూస్తున్నాం జగిత్యాల కాడ, మేము ముందరకు పోయి కట్టుకుంటాం, మేము పర్మిషన్ లేకుండా కట్టుకుంటాం అని. కానీ ఇవాళ మన దగ్గర మాత్రం మంచిగా లోపలికి వెనుక కట్టుకోదా, మన ఆకిలి మంచిగా ఉంటుంది, చాలా మంచిగా కట్టుకుంటాం. దాంతో మనం ఇవాళ మోరిగా వేసుకున్నాం, నల్ల లైన్ వేసుకున్నాం, చెట్లు పెట్టుకుంటున్నాం. అక్కడ మొన్న ఒక జాగాలో నల్ల పైపు వేద్దామంటే మళ్ళీ సిమెంట్ రోడ్ అంతా వాళ్ళు కొట్టే కాడికి వచ్చింది. అంటే ఇబ్బంది అంటే ఒక పక్కన వాళ్ళు కొడితే బాధలేదు, చిన్నగానే ఉంది. అంటే ఈ రకంగా మన ఉప్పరపేట కానీ మన గాంధీనగర్ కానీ మంచిది. నరసింగాపురం, సింగారావుపేట ఇట్లా చాలా చోట్లలో యాదవ సంఘ భవనాలకు రాయికల్లో, బీర్పూర్లో, తుంగూరులో, నరసింహులపల్లెలో, మంగేలలో, అదేవిధంగా కొలువాయిలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘ భవనాలకు ఇట్లా చెప్పుకోవద్దు. ఇంకా చాలా చోట్ల ఇచ్చాం. మన ధర్మారం గ్రామంలో యాదవులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఎవరెవరు అడిగితే అక్కడ మన కుల సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం. ఎందుకంటే ఉన్నవాళ్ళు పోయి ఎక్కడైనా చేసుకుంటారు, లేని వాళ్ళకు తప్పకుండా ఉండాలి. మనం పురుడులో, పుట్టెడుకలో, అదేవిధంగా వార్డు అభివృద్ధికి విశేషంగా తప్పకుండా మేము కూడా కృషి చేస్తాం. కౌన్సిలర్ గారు అడిగారు, ఇక్కడ చాలామంది పెద్దలు కూడా అడిగారు. ఒక్కటి మాత్రం పక్కా చెప్తున్నాం, జగిత్యాల మున్సిపాలిటీ 1956లో అయింది. అంటే 44, 20, 65, 66 ఏళ్ళ కింద. అప్పటి తర్వాత ఏదైతే అభివృద్ధి కొంత ఆగి ఉండేనో దాన్ని మళ్ళీ మొదలుపెట్టాం. ఇవాళ జిల్లా అయింది, తమ్ముడు చెప్పినట్టు కొత్త ఆఫీసులు అయినాయి. తప్పకుండా రేపటి నాడు తల్లి పిల్లలకు దవాఖాన కూడా దాదాపు అయిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందాం. చింతపుట్ట శ్మశాన వాటిక కానీ మిగతా శ్మశాన వాటికలు కూడా అవుతా ఉన్నాయి. చింతపుట్ట చెరువు మీకే తెలిసి ఎంత గమ్మత్తుగా అయిపోయిందో.
కల్లపల్లి చెరువు కూడా మీరు మొన్న బతుకమ్మ ఆడితే వేరే కావచ్చు ఆడతా పోలే మొన్న అదేవిధంగా మీరు గుట్టరాసిన రోడ్డు ఎట్లుండే మీ ఆటోల వల్ల కింద పడేటట్టుండే అటువంటిది మన నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్ట తంతెల దానిక కూడా అద్దం లెక్క రోడ్ వేసి పెట్టినాం లైట్లు కూడా పెట్టినాం పెద్ద లైట్లు కూడా తప్పకుండా ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంటుంది మన బీదదేశం ఈ నడువులు ఇంత కరోనా వచ్చే వరకు కూడా కొంత ఇబ్బంది అయితే ఉన్నది మీరందరూ కూడా కరోనాని ఇప్పటికే విడిచిపెట్టద్దు కొంచెం ధైర్యంగా తీస్తున్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి మరి ఇలా చాలా శుభదినం ఈనాడు మంచి రోజు నాడు నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పెద్దలకు అందరికీ అవ్వాలకు యువకులకు కూడా అదేవిధంగా ఇతర కుల సంఘ నాయకులందరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.